హాయ్ అండి, వెల్కమ్ టు సుజాత టెక్. ఈరోజు మనం ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకుందాం చూద్దాం. ఫ్రూట్ సలాడ్కి కావాల్సినవి 1 బనానా, 1 దానిమ్మ, 1 యాపిల్. ఇవన్నీ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. ముందుగానే పెట్టుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. కూలింగ్ ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. జ్యూసీగా ఉంటుంది. ఈ సమ్మర్లో చాలా హెల్తీగా, చాలా మంచిది. ఫ్రూట్ సలాడ్కి కావాల్సినవి కొన్ని పాలు తీసుకొని కస్టర్డ్ పౌడర్ కలుపుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని గడ్డలు కట్టకుండా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న పాలు పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలు పోసుకుంటున్నాను. ఈ పాలు బాగా పొంగి వచ్చే వరకు కాగాలి. పొంగి వచ్చిన తర్వాత స్పూన్ తోటి ఇలా కలుపుతూనే ఉండాలండి, మీగడ కట్టకూడదు. మీగడ మనం పాలు పక్కన పెట్టుకున్న పాలు ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా కాగిన తర్వాత యాడ్ చేసుకుంటూనే ఇలా కలుపుతూనే ఉండాలండి. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. 1/2 కప్ షుగర్ వేస్తున్నాను. ఇలా చిక్కగా వచ్చే వరకు కాగాలి. తర్వాత దింపి ఇలా చల్లారిన తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టాను. 2 అవర్స్ తర్వాత ఇలా ఉంటుంది. చూడండి, ఇలా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ వేస్తున్నాను. 2 సార్లు అలా తిప్పితే సరిపోతుందండి. మిక్సీ వేసుకున్న తర్వాత అదే బౌల్లో తీసుకున్నాను. ఈ ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేయాలి. ఇప్పుడు నేను ఇలా యాడ్ చేస్తున్నాను. కొన్ని పాలు పోసి, కొన్ని యాపిల్ ముక్కలు, కొన్ని ద్రాక్షాలు, కొన్ని దానిమ్మలు, అలా కొన్ని వేస్తూ పాలు పోస్తున్నాను. చాలా టేస్టీగా, చాలా జ్యూసీగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. నేను వెనీలా ఫ్లేవర్ తీసుకున్నానండి, కస్టర్డ్ పౌడరు. అది మీ ఇష్టం వచ్చిన ఫ్లేవర్లో తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా అని చాలా బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకోవాలండి. బాదం, కిస్మిస్లు, జీడిపప్పు, ఖర్జూర అన్నీ తీసుకోవచ్చు. అన్నీ ఇలా వేసుకొని డెకరేషన్ చేసుకొని తీసుకోండి. పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత కూడా మనం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. బాయ్.